లాస్ట్ ఇయర్ ఏమో ఇందాక మనం అనుకున్నట్టు ఎలిమినేషన్ ప్యాటర్న్ మార్చారు, టఫే అన్నారు. అవును. ఇయర్ మొత్తం మార్చేసారు, ఇయర్ టఫే ఇంకా అంటారు. టఫ్ అని ఇప్పుడు మెయిన్స్ కి ఎలా ప్రిపేర్ చేస్తారు సార్ మేడం, మీరు? ఇంకో మాట చెప్పిన ఈసారి ఎంత బాగా పిల్లలతో ఆడేసుకున్నాడంటే మేము ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఎథిక్స్ అనే పేపరు సాధారణంగా మెయిన్స్లోనే ఉంది. అది అసలు ప్రిలిమ్స్ సిలబస్లో కూడా లేదమ్మా అది. అవునా? ఆ, అందుకే అవుట్ ఆఫ్ సిలబస్ అంటున్నారు. ప్రిలిమ్స్ సిలబస్లో ఎథిక్స్ లేదు, కానీ ఎథిక్స్ కేస్ స్టడీస్ ప్రిలిమ్స్లా క్వశ్చన్స్ ఇచ్చాడు. నేను లాస్ట్ ఇయర్ క్లాస్లో మాట్లాడుతూ ఒరే యూపీఎస్సీని నమ్మకండ్రా, అవును. యూపీఎస్సీ మీతో ఫుట్బాల్ ఎథిక్స్ కానీ ఎస్ఏ కానీ ఈ డైమెన్షన్లో కూడా మీతో ఏదో విధంగా క్వశ్చన్లు అడుగుతారా, జాగ్రత్తగా అన్నారు, చదువు వచ్చింది. అండ్ అనగానే 3 క్వశ్చన్లు రాగానే పిల్లలు బయటకు వచ్చి సార్ మీ నాలుగులో ఏదో ఉంది సార్ మాట్లాడవాకండి మీరని చెప్పారు. సో కానీ దానివల్ల ఏమవుతుందంటే సాధారణంగా ఎథిక్స్ ఈజ్ యూ కెన్ కమ్ టు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో చాలామంది పిల్లలకి కరెక్ట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ 6 మార్కులు ఈజీగా లభిస్తాయి కాబట్టి అవును. మళ్ళీ కట్ ఆఫ్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. మై గాడ్. అంటే ఎక్కడైతే రెగ్యులేట్ అయిపోవాలో బికాస్ ఆఫ్ ది టఫ్నెస్ ఆఫ్ ది పేపర్, ఈ 6 మార్కుల వల్ల మళ్ళీ అక్కడ 90 దాటిద్దేమో అని అనిపిస్తుంది. అలా అయితే ఇప్పుడు ప్రిలిమ్స్ ఇలా ఉంది, మెయిన్స్ ఎలా ఉండబోతుందని మేము అనుకుంటున్నారు సార్? అంటే మేడం, యూపీఎస్సీ ఫుల్ ఫామ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కానీ నేను పెట్టిన ఫుల్ ఫామ్ అన్ప్రెడిక్టబుల్ సర్వీస్ కమిషన్. వాడిని అసలు మనం ప్రెడిక్ట్ చెయ్యలేము. అంటే ఇందాక గెస్ట్ చేసిన సందర్భాల్లో అలా ఏమన్నా 1-2 ఏమన్నా పాపం ఏమన్నా యూజ్ అవుతుందేమో పిల్లలకి అంటున్నారు మేడం. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము న్యూక్లియర్ టెక్నాలజీ కానీ డిఫెన్స్ టెక్నాలజీ కానీ వీటి మీద మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం. పాలిటీ మనం తీసుకుంటే ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, సో ఇలాంటి ఆఫీసెస్ చాలా ఖచ్చితంగా న్యూస్లో ఉంటున్నాయి. అండ్ సుప్రీంకోర్టు కూడా చాలా విషయాల్లో న్యూస్లో ఉంది. సో ఇవన్నీ డైమెన్షన్ తీసుకుంటే మ్యామ్ యాక్చువల్లీ మెయిన్స్ పేపర్ గెస్ట్ చేయడం చాలా సులువు, ప్రిలిమ్స్ గెస్ట్ చేయలేం. కానీ మెయిన్స్ ఎందుకంటే అది ఇష్యూ బేస్డ్ కాబట్టి ఖచ్చితంగా అది ఏదో ఒకటి అడుగుతాడు. ఒక పాలిటీ తీసుకుందామమ్మా, లాస్ట్ 1 yearలో ఒక 100 ఇష్యూస్ ఉన్నాయి అనుకుందాం, వాడు దాన్ని బయట అడగడు. కరెక్ట్. ఎందుకంటే వాటి నుంచి అడగాలి కాబట్టి మనకు ఒక బేసిక్ ఐడియా వచ్చేస్తుంది, వీడు ఇక్కడ నుంచి అడగబోతున్నాడు అనేసి. అది మనం ప్రిలిమ్స్లో చేయడం చాలా కష్టమైపోతుంది. కరెక్ట్. సో అందుకే మేమేం చేస్తామంటే ఎవరైతే పిల్లలు ప్రిలిమ్స్ పాస్ అవుతారో వాళ్ళందరికీ నేను ఏకమాయస్ అకాడమీలో ఫ్రీగా మెయిన్స్ ప్రిపరేషన్ నడుస్తుంది, దీక్షా ప్రోగ్రామ్ అని చెప్పేసి. అండ్ దీని తర్వాత కంప్లీట్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేంత వరకు మొత్తం కంప్లీట్ ఫ్రీగా సపోర్ట్ నేనే చేస్తాను. గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నానమ్మా. అండ్ మంచి ఫలితాలు వస్తాయి. ఒక బ్లైండ్ స్టూడెంట్ ఏదో మీ దగ్గర నుంచి వెళ్ళారు, నార్త్ నుంచి వచ్చిన అబ్బాయి, పట్నా అబ్బాయి అమ్మా. ఇన్ఫాక్ట్ మ్యామ్ చూడండి, సి నేను ఎప్పుడు ఇది ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ అమ్మా, మనం పడిన కష్టంలో నిజాయితీ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి తోడుంటాడు. రవిరాజ్ అనే అబ్బాయి హీజ్ అ బ్లైండ్ స్టూడెంట్ అమ్మా, 2 కళ్ళు కనిపించవు. ఆ అబ్బాయికి ఆల్ ఇండియా 20th ర్యాంక్ వచ్చిందమ్మా, 20. అంటే ఇట్ డిడ్ నాట్ హ్యాపన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యూపీఎస్సీ ఇప్పటి వరకు. లాస్ట్ ఇయర్ ఎలిమినేషన్ ప్యాటర్న్ మారినా కూడా 20th ర్యాంక్ వచ్చిందండి. 20 ర్యాంక్. అంటే ఆ అబ్బాయి చూసి నేను కొన్ని విషయాలు, అంటే నాకు చాలా క్లోజ్ అబ్బాయి, అంటే ఇంటికి రావడం కానీ నాతో రెగ్యులర్గా మాట్లాడడం, తమ్ముడితో కూడా మంచి క్లోజ్గా ఉంటాడు. ఒక విషయం నాకు అర్థమైందమ్మా, ఆ అబ్బాయిని అంటే చాలా క్లోజ్గా స్టడీ చేస్తే ఆ 2 కళ్ళు కనిపించకపోవడం వల్ల అబ్బాయికి లైఫ్లో డీవియేషన్ లేదు. అదే కదా, ఒకటే ఫోకస్, నేది సాధించాలి. సో కరెక్ట్, అది ఆయనకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం కదా. ఆ 2 కళ్ళు కనిపించకపోవడము ఆ అబ్బాయికి వరం అయిపోయింది. అంతే అంతే. అంటే నేను కూడా మైనస్ కాస్త ప్లస్ అయిపోయింది అనుకో. ప్లస్, చాలా పెద్ద ప్లస్ మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ అబ్బాయిని మన ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో కూడా ఎన్నో సిట్టింగ్స్ చేయించాను. అంటే బై ఎనీ ఛాన్స్ అబ్బాయి కళ్ళు తిరిగి వస్తాయా అనేసి. ఏమన్నారు సార్? కుదరదు. కష్టమా? అంటే చాలా లేదమ్మా, ఒక 6 years అయింది అబ్బాయి. తను గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు అలా గ్రాడ్యువల్ గా పోయి, అంటే జెనెటిక్ డిజార్డర్ ఉందమ్మా. సో దానివల్ల అది యాక్సిడెంటల్ గా పోతే ఏదైనా చెయ్యొచ్చు కానీ అన్నట్టుగా డాక్టర్స్ కూడా మాట్లాడారు. అంటే చాలా ట్రై ఇంకా చేస్తున్నాం సార్. చెన్నైలో శంకర్ నేత్రాలయం ఉంది అమ్మా, అక్కడ కూడా మాట్లాడి పెట్టాను. బహుశా మేబీ ఫ్యూచర్లో అక్కడ కూడా ఏదన్నా, ఐఎమ్ రెడీ టు సెండ్ హిమ్ టు అమెరికా ఆల్సో. నేను చెప్పేదానికి నేను చూసుకుంటాను, కానీ ఆ అబ్బాయికి మాత్రం కళ్ళు వస్తే అంటే దట్ వుడ్ బి ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అంటే ఎలా అంటే అబ్బాయి
అంటే అబ్బాయికి పని ఇది వర్క్ తప్పితే రెండో విషయం తెలియదమ్మా. అసలు ఏది అంటే అంత ఫోకస్ గా లేకపోతే చాలా కష్టం. కుదరదు కదా, అసలు అవ్వదు, ఏది అచీవ్ చేయలేదు. ఇదే కాదు, ఏది అచీవ్ చేయలేదు. ఏది అచీవ్ చేయలేం. పిల్లలకి డైవర్జన్ చాలా ఎక్కువ ఉంది. ఎక్కువైపోయింది. అంటే క్లాసులో పాఠం వింటుండగా పక్కన వాట్సాప్ ఓపెన్ ఉంటుంది. నా ఒళ్ళు మండిపోయింది. మీరు ఫోన్ ఎలా చేస్తున్నారా? అమ్మ నేను ఏకంలో తిట్టేస్తాను. అంటే ఫోన్ టేబుల్ మీద నాకు కనిపించింది అనుకోండి, ఇంకా నేను అబ్బాయి అమ్మాయి చూడకుండా తిట్టేస్తాను. ఎందుకంటే ఆ స్ట్రిక్ట్నెస్ లేకపోతే కష్టం సార్. మేడం, యాజ్ ఎ స్టూడెంట్ నువ్వు చదువుకోవడానికి వచ్చావు, నీకు ఫోన్ ఎందుకు కావాలి? ఎగ్జాక్ట్లీ. అంటే క్లాస్ నడుస్తుంది, బయటికి వెళ్తున్నాడు, ఏమైందిరా అంటే ఫోన్ వచ్చింది. నువ్వు ఫోన్ ఎందుకు చూసావు క్లాస్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు లేదు నువ్వు క్లాస్లో ఉన్నప్పుడు? అంటే ధ్యాస క్లాస్లో పెట్టుకోవాలి కదా. నీకెందుకు? నాకు 100 ఫోన్లు వస్తే నేనేమైనా తీస్తున్నానా? కరెక్ట్. లేదు కదా. యాజ్ ఎ టీచర్ నేను వాడట్లేదు, హౌ కెన్ యూ యూజ్ ది ఫోన్? అంటే పిల్లలకి ఏంటంటే అమ్మా, ప్రయారిటైజేషన్ ఇంకా రావట్లేదు. అంటే వీళ్ళు సమ్వేర్ అంటే మేము అందరూ కాంపిటేటివ్ ఉండాలి అని నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ దాకా వచ్చాక, అదే కదా, ఇక్కడ దాకా వచ్చాక కాంపిటేటివ్నెస్ లేకపోతే మరి వచ్చిన కారణం విఫలం అయిపోయింది కదా. అంతే అంతే. సో అక్కడ వాళ్ళు పని చేయడం. మ్యామ్, నేను ఎప్పుడు పిల్లలు చెప్తాను, నీ పక్కన ఎవడైతే ఫ్రెండ్ అయి కూర్చున్నాడో వాడే నీ శత్రువు అనేసి. అదే కదా. వాడు కావాల్సినప్పుడు నేను తీసుకెళ్తాడు. అవును. చాయ్ తాగుదాం పదరా, సినిమాకి వెళ్దాం పదరా, అది నీ చదువుకునే టైం. అవును. తను అబ్జర్వ్ చేస్తాడు, నువ్వు బాగా చదువుతున్నావు అంటే వాడు కాంపిటీషన్ నేను డైవర్ట్ చేస్తాను. వీళ్ళకు ఉండాలి ఇంగిత జ్ఞానం. అది వీళ్ళకి ఉండదమ్మా. వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. సార్ ఇలాగే చెప్తారు అంటే పెద్దవాళ్ళు అయిపోయారు, దే హావ్ క్రాస్డ్ 18, అదే కదా. ఓ దెబ్బేయలేము అంటే చెప్తే వీడికి అర్థం కాదు, తిడితే ఫీల్ అవుతాడు. సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎప్పుడురా మీరు మారేది? నేను ఒక మాట అంటానమ్మా, ఒక రాజు అవ్వాలంటే నువ్వు యుద్ధం పోరాడాల్సిందే. అవును. ఇది ఆ యుద్ధం అనుకో మేడం. బ్యూరోక్రసీ ఈజ్ గేట్ వే టు అరిస్టోక్రసీ. ఇది గుర్తుపెట్టుకోవాలి.